ప్రార్థనా శక్తి ప్రతి యవన సేవకునుకుంటే వారు జాగ్రత్తగానే వ్యవహరిస్తారు. వారి హృదయం ప్రేమతో నింపబడుతుంది. మనం ఏ పరిచర్య చేసినా కలహంతో, కయ్యాలతో మన శక్తి ఎంత, మీ శక్తి ఎంత అని వాగ్వాదములతో మనం దేవుని రాజ్యం కట్టలేం. హౌ కెన్ వి బిల్డ్ గాడ్స్ కింగ్డమ్ విత్ సో మచ్ స్ట్రైఫ్ విత్ అవర్ ఓన్ విజ్డమ్? ఒక దేవుని సేవకుడు ఎంత అనుకోగలిగి ఉంటాడు? ఎవడైనా నన్ను వెంబడింపగోరితే వాడు ప్రతిదినము తను తాను తగ్గించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని ప్రభు చెప్పలేదా? ఇది సిలువ మార్గం అని మనకు తెలియదా? ఈ శ్రమలన్నీ మనకేమన్నా వింతనా? ఇది పరిశుద్ధ గ్రంథంలో 1000 సంవత్సరాల ముందే రాసలేదా? సేవలో వచ్చే శ్రమలు అనుభవించడానికే కదా దేవుడు మనల్ని పిలుచుకుంది. తన రాజ్యం కట్టడం అంత సునాయాసమా? ఎంత స్పష్టంగా యేసు ప్రభు చెప్పినాడు, నేను నిందించే వారి కొరకు, హింసించే వారి కొరకు, అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికి నీ మీద దుర్వార్తలు ప్రచురించే వారి కొరకు, నేను నానా అవస్థలు పెట్టే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. అట్టి శ్రమలు నీ కలిగితే ఆనందించమన్నాడు. శత్రువులను సహా ప్రేమించమన్నాడు. పగవారిని కూడా ద్వేషించొద్దన్నాడు. యేసుక్రీస్తు చూపిన గొప్ప ప్రేమ మన హృదయంలో మండాలి కదా. దేవుడు ఎప్పుడు అల్లరికి కర్త కాదు. దేవునికి మనం అప్పగించాలి. సమస్తమైన న్యాయంగా జరిగిస్తాడని నమ్మి ప్రార్థన చేయాలి. వివాదాలు రెచ్చిపోయి మాటలు తూటాలతో ఏది సాధించలేం. మనం దేవుని బలిష్టమైన రెక్కల క్రింద మనం ప్రార్థనా శక్తితో సాధించగలుగుతాం. అందుకే యేసు ప్రభు చెప్పినాడు, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మీరు మెలకువగలిగి ప్రార్థన చేయమన్నాడు.